హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్ అంబిషియస్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 3ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే హీరో వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే మీకోసం నేను లేటెస్ట్ స్టైల్ అయిన స్కార్ఫ్ అనేది తీసుకొచ్చాను, చూడండి ఇది మీకు చాలా బాగుంటుంది అని చెప్పి ఆమెకి గిఫ్ట్ అనేది ఇస్తుంది. ఇంకా అంతలోకి అక్కడికి ఆమె ఫ్రెండ్ అయితే వచ్చి, ఏంటమ్మా మీ కాబోయే అత్తగారికి ఇలాంటివంటే అస్సలు ఇష్టం ఉండదు, ఆమె ఎప్పుడు ప్లెయిన్ కలర్స్ మాత్రమే ఇష్టపడుతుంది, ఇలాంటి ప్యాటర్న్ కలర్స్ కాదు, కొంచెం మీ అత్తగారి మనసు తెలుసుకొని నువ్వు కొనుంటే బాగుంటుంది, అయ్యో ఇప్పుడు వేస్ట్ చేసావు కదా అని చెప్పి హీరోయిన్తో అయితే అనేసరికి ఇంకా అత్తగారు అయితే అంటారు, నువ్వు తెల్లగా బాగుంటావు కాబట్టి అది నీకే సెట్ అవుతుంది, నువ్వే ఉంచుకో, డబ్బులు వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా కుటుంబంలో ఎవరి ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఇంకా ఆ ఇంట్లో వర్క్ చేసే ఆమె దగ్గరికి అయితే వెళ్తుంది. ఆమెతో పాటు గ్రోసరీ షాప్స్కి వెళ్ళి ప్రతి ఒక్కటి కొంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు నాకు వంట నేర్పించవచ్చు కదా, మీరు చైనీస్ వండుతారు, వెస్టర్న్ వండుతారు, ప్రతిదీ ఒక్కటి వండుతారు, అందుకే ఆంటీకి మీరంటే చాలా అభిమానం ఉంది, అందుకే అన్ని సంవత్సరాలు మీరు అక్కడ జాబ్ చేశారు, అండ్ మీరు ఆంటీని ఆంటీ ఫ్రెండ్స్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటున్నారు కదా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఆమె అయితే హీరోయిన్తో అయితే అంటదన్నమాట, మీ కాబోయే అత్తగారు ఉన్నారు కదా, మీ కాబోయే అత్తగారు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారే, వాళ్ళు చిన్న విషయానికి కూడా కాంప్రమైజ్ అయ్యే రకాలైతే కాదమ్మా బాబు, ఒకవేళ నేను ఏ చిన్న పొరపాటు చేసినా సరే మీ అత్తగారికి నా గురించి లేనిపోని చెప్పి నా ఉద్యోగాన్ని పోగొట్టేసే రకాలు వాళ్ళైతే, వాళ్ళతో చాలా డేంజర్ అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాదన్నమాట. అవునా, ఆంటీ చాలా ఇండిపెండెంట్ అని అయితే విన్నానే, ఇంకా మా అత్తగారు వాళ్ళ మాటలే వింటారా ఏంటి అని అనగానే, నీకు ఒక విషయం చెప్పనా, కొన్ని సంవత్సరాల క్రితం హీరో ఒక అమ్మాయిని అయితే తీసుకొచ్చి తిను నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ అమ్మగారికి అయితే పరిచయం చేశాడు, వాళ్ళ అమ్మగారు తన స్నేహితురాలందరికీ పరిచయం చేసింది, ఆ అమ్మాయి వాళ్ళ స్నేహితురాల మనసు గెలుచుకోలేకపోయింది, అందువల్లే తన్ని కోడల కింద అంగీకరించలేదు, ముందు మీ అత్తగారి మనసు గెలుచుకునే బదులు అక్కడున్న స్నేహితురాలు ఉన్నారు కదా వాళ్ళని గెలుచుకుంటే మీ అత్తగారి మనసు గెలుచుకోవచ్చు, ఒకవేళ ఆమెకి గనక నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చకపోయినా యాక్సెప్ట్ చేయదు, వాళ్ళకి ఫ్రెండ్స్కి నచ్చాక ఆమెకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి అంటారన్నమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చూసి, నువ్వే మీ కోడల్ని పిలుచుకొచ్చావా ఏంటి అని చెప్పి ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అత్తగారిని అయితే తన ఫ్రెండ్స్ అడుగుతారన్నమాట. ఇంకా హీరోయిన్ వాళ్ళ అత్తగారు అయితే చెప్తుంది, తను ఈరోజు ఫ్రీగా ఉందని చెప్పింది, అందుకే తన్ని ఇక్కడికి తీసుకువచ్చాను, బహుశా తనకి టెన్నిస్ ఆడడం రాకపోవచ్చు అని అనగానే ఆంటీ మింగ్ అయితే అంటది, నువ్వు హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నని కలిసావా లేదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకున్నావా అనగానే ఇంకా హీరో వాళ్ళ అమ్మగారు చెప్తారు, నేను కలిశాను, ఒక యూనివర్సిటీలో వాళ్ళ నాన్నగారు ప్రొఫెసర్ అంట, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో, వాళ్ళ కుటుంబం అయితే వెల్ ఎడ్యుకేటెడ్ కుటుంబం, ఇంతకన్నా ఏం కావాలి ఆ కొడుక్కి అనగానే ఆంటీ మా అయితే అంటారు, అలాగైతే నీ కాబోయే కోడలు అనిగి మనిగి నీ దగ్గర అయితే ఉంటుంది, అంత మంచి కుటుంబంలో వచ్చి కూడా అని చెప్పి అనగానే హీరో వాళ్ళ అమ్మగారు కొంచెం సంతోషంగా అయితే ఫీల్ అవుతారన్నమాట. ఇంకా అప్పుడే అక్కడికి కొంతమంది అమ్మాయిలు అయితే వచ్చి హీరో వాళ్ళ అమ్మగారిని అక్కడున్న ఆంటీలను అయితే తెగ పొగడేస్తూ ఉంటారు, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నారేంటి అని చెప్పి. ఇంకా అప్పుడే అక్కడికి ఒక ఆమె అయితే వస్తుందన్నమాట. ఆమె వచ్చేసరికి వాళ్ళ చుట్టూ ఉన్న అమ్మాయిలు కాస్త ఆమె చుట్టూ అయితే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇదంతా చూసిన హీరో వాళ్ళ అమ్మగారు అయితే కొంచెం ముఖం అయితే మార్చేసుకుంటూ ఉంటారు. ఇదంతా మన హీరోయిన్ ద్వారా నుంచి గమనిస్తూనే ఉంటదన్నమాట. ఏంటి ఆ అమ్మాయిలందరూ ఆమె దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పి ఆలోచిస్తూ ఉంటది. ఇంకా అప్పుడే అక్కడికి ఇంకొక ఆంటీ అయితే వస్తారు, ఈమె కూడా హీరోయిన్ వాళ్ళ అత్తగారి ఫ్రెండ్ ఏమాట. ఏంటంటే ఆవిడ చుట్టూ అంతమంది వెళ్ళిపోయారు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఆమె అయితే చెప్తుంది, ఆమె ఎవరు అనుకుంటున్నావు, ఆమె బ్లూ ఫైర్ క్యాప్టెన్ కంపెనీకి డైరెక్టర్, తన హస్బెండ్ ఆ కంపెనీకి CEO, తన హస్బెండ్ని కలవడానికి చాలా మంది ఈమెకి దగ్గరగా అంటూ వెళ్తారు, అండ్ మన వాళ్ళు కూడా ఆమెతో కలవాలని చెప్పి అనుకున్నారు కానీ మనతో కలవనని ఆమె అయితే చెప్పేసింది, నేనైతే ఒక ఫ్రెండ్ని కూడా కాంటాక్ట్ అయ్యాను, ఆమెని పరిచయం చేయొచ్చు కదా, ఆమె గనక పరిచయం అయితే ఆవిడ హస్బెండ్ రిసోర్సెస్ అనేవి మనకు కూడా ఉపయోగపడతాయి మన బిజినెసెస్ కానీ ఆమె అయితే కలవనని ముఖం మీద చెప్పిందంట, ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తూ ఉంటుంది. ఇంకా మన హీరోయిన్కి అర్థమవుతుంది అనమాట, ఈవిని గనక నేను దగ్గరగా చేసుకుంటే మా అత్తగారు తన ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఇంప్రెస్ అవుతారని తెలుసుకొని ఇంకా ఆవిడకి డ్యాన్స్ అంటే ఇష్టమని కూడా తెలుసుకుంటుంది. ఆవిడకి డ్యాన్స్ అంటే ఇష్టమని తెలుసుకొని ఆవిడ ఎక్కడైతే డ్యాన్స్ నేర్చుకుంటుందో అక్కడికైతే వెళ్తుంది. ఆవిడైతే చైనీస్ ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కూడా ఆ డ్యాన్స్ అనేది నేర్చుకోవాలనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే టీచర్ని అడుగుతుంది అనమాట, నేను బేసిక్ స్టెప్స్ అనేవి ఏమీ నేర్చుకోవాలని అనుకోవట్లా, నేను కేవలం వాటర్ స్లేవ్ ఫ్లేవర్ స్టెప్ మాత్రమే నేర్చుకోవాలనుకుంటున్నా, నేను తినకుండా పడకుండా ఉంటే ఎన్ని రోజుల్లో నేను ఆ స్టెప్ అనేది నేర్చుకోవచ్చు అని చెప్పి అడగడంతో ఆవిడ ఒక నెల అయితే పడుతుందని చెప్పి అంటది. అయితే
అయితే నేను కేవలం వాటర్ స్లేవ్ ఫ్లేవర్ స్టెప్ మాత్రమే నేర్చుకుంటా, నేను దాని గురించే ప్రాక్టీస్ చేస్తా అని చెప్పి అంటది. ఇంకా మేడం కూడా ఆ స్టెప్ని హీరోయిన్కి అయితే నేర్పిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఆ స్టెప్ అనేది నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా వర్క్లో ఉన్నప్పుడు కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది తన హ్యాండ్ మూవ్స్తో. ఇంకా ఇంటికి వెళ్ళాక కూడా కొంచెం టైం దొరికినా సరే ఎలా డ్యాన్స్ చేయాలి, ఆ స్టెప్ని ఎలా నేర్చుకోవాలని చెప్పి కీ పాయింట్స్ అనేవి నేర్చుకుంటూనే ఉంటుంది. అలా తను రాత్రనగా పడుకోకుండా కష్టపడి పని చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ స్టెప్ నేర్చుకుంటూనే తన వర్క్ని కూడా చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ అయితే టీచర్ దగ్గర ఆ స్టెప్ ఎలా చేయాలో అనేది నేర్చుకుంటూ ఇంకా స్టెప్ అనేది ఒకరోజు పర్ఫామ్ కూడా చేస్తుంది అనమాట. టీచర్ అయితే అంటారు, నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేస్తావు, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ అనేది అని చెప్పి అనడంతో ఇంకా హీరోయిన్ కూడా సరే అని అంటదన్నమాట. హీరోయిన్ డాన్స్ చేయడం మిస్ క్యూ అయితే చూసి ఇంకా అక్కడ ఉన్న టీచర్ని అడుగుతుంది. ఆ అమ్మాయి నేను ఎప్పుడూ చూడలా, ఇక్కడ కొత్తగా వచ్చిందా ఏంటి అని అడగడంతో ఆ టీచర్ గారు అయితే చెప్తారు, అవును రీసెంట్గానే ఆ అమ్మాయి జాయిన్ అయింది, చాలా బాగా స్టెప్ అనేది వేస్తుంది, బాగా ఫాస్ట్గా కూడా అన్ని డాన్సెస్ నేర్చుకుంది అని చెప్పి అనడంతో మిస్ క్యూ చాలా ఇంప్రెస్ అయిపోయి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తుంది. నేను ఒక కాంపిటీషన్ అయితే పెట్టాను, దాన్ని ఆర్గనైజ్ చేస్తుంది కూడా నేనే, నువ్వు కుంఫు చైనీస్ ట్రెడిషనల్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తావా, నాకు ఈ స్టెప్ అనేది రాదు, నేను కనుక ఈ స్టెప్ అనేది వేస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు, నువ్వు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని హీరోయిన్ అయితే అడిగేసరికి మన హీరోయిన్ కూడా కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తాను, కావాలంటే నేను మీకు స్టెప్ నేర్పిస్తా అని చెప్పి ఆవిడకైతే ఆ స్టెప్ అనేది నేర్పిస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే చాలా ఈజీగా నేర్పించడం వల్ల ఆవిడ కూడా స్టెప్ అనేది చాలా ఈజీగా అయితే నేర్చుకుంటుంది అనమాట. ఇలా నేర్చుకున్నప్పుడు ఆమెకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇక్కడే ఉండమ్మా, ఫోన్ మాట్లాడేసి వస్తా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే వెళ్ళండి అని చెప్పి అనుకుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటుంది నేను అనుకున్న పని జరిగేటట్టే ఉందని చెప్పి. ఇంకా అప్పుడే ఆమెకి ఫోన్లో అయితే ఒక మెంబర్ అయితే అంటారన్నమాట, మీరు వెంటనే ఒకరిని అయితే కలవాలని. ఇంకా ఆవిడైతే అంటది, అవునా, నేను రీహి ఇంటర్నేషనల్ స్కూల్ ఆ డైరెక్టర్ని అయితే కలవాలి, సరే మీరు ఆవిడని ఎలా కలవాలో అప్రోచ్ అయ్యేలా చెప్పండి అని అనగానే ఇంకా ఆవిడైతే అడుగుతుంది, నువ్వు ఎప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉంటావా, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా అంటే, లేదంటే నేను డ్యాన్స్ అంత త్వరగా ఏమీ నేర్చుకోలే, ఈ మధ్యనే నేర్చుకున్నా, నేను ఒక ఛానల్లో హోస్ట్ కింద వర్క్ చేస్తున్నా అనగానే, నువ్వు ఒక హోస్ట్వా, ఏం హోస్ట్ కింద వర్క్ చేస్తావు అనగానే, నేనైతే ఇక్కడ ఒక ఫుడ్ షోలో అయితే హోస్ట్ చేస్తున్నాను ఆంటీ అని చెప్పి అంటదన్నమాట. ఫుడ్ షోనా అంటే ఎక్కువ సెలబ్రిటీస్ వచ్చి అందరూ కలిసి వంట చేస్తారు ఆ షోనేనా అని అనగానే, హా ఆంటీ అవును, నేను ఇప్పుడైతే చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న ఉమెన్స్ని అయితే ఇన్వైట్ చేసి ఆ షోని ఇంకా బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇంకా ఆవిడకైతే అర్థమవుతుంది ఇండైరెక్ట్గా హీరోయిన్ తన్ని ఇన్వైట్ చేస్తుందని. కానీ ఆమె అయితే అంటది, ఓహో అవునా, సరే నాకు వేరే చాలా పనులు అయితే ఉన్నాయి, నేనైతే వెళ్ళాలి అని చెప్పి ఆమె అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు కనుక నన్ను హోస్ట్ కింద చేస్తే నేను కొత్త ప్రొడ్యూసర్ని అయితే తీసుకువస్తాను, వాళ్ళు 12% ఎక్కువగా మనకైతే ఇన్వెస్ట్ అనేది చేస్తానన్నారు అని చెప్పి ఇక్కడైతే డాక్యుమెంట్స్ చూపిస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళ డైరెక్టర్ కూడా కావాల్సింది అదే కదా, ఇంకా హీరోయిన్ అయితే హోస్ట్ కింద ప్రమోట్ చేస్తాను అని చెప్పి అంటాడనమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే నేను గెస్ట్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి అంటది. ఇంకా అలా మన హీరోయిన్ అయితే మళ్ళీ మిస్ క్యూ దగ్గరికి వెళ్తుంది. మిస్ క్యూ అయితే చెప్తుంది అనమాట, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నేను చెప్పాను కదా నేను ఇదంతా చేయలేను అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు గనక ఇది చేస్తే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి, ఇదిగోండి మీరు రియూ ఇంటర్నేషనల్ స్కూల్ ఆమెని డైరెక్టర్ని కలవాలనుకుంటున్నారు, ఆమె కూడా మా షోకి అయితే వస్తుంది, సో మీరు ఆమెని కలవచ్చు కూడా అని చెప్పి అంటారన్నమాట. ఇదంతా విన్న మిస్ క్యూ అయితే అంటది, నువ్వు ఇది చేయకపోయినా నేను ఆవిడ్ని ఏదోలాగా కూడా కలుస్తాను, నాకు ఆ క్యాపబిలిటీ లేదని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అనగానే హీరోయిన్ అయితే అంటది, మీకు ఆ క్యాపబిలిటీ ఉందని నాకైతే తెలుసు, మీరు ఏదో ఒక విధంగా ఆవిడ్ని కలవచ్చు, కానీ అంత త్వరగా మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ అండ్ మంచి బాండ్ అయితే దొరకదు, కానీ నా షో మాత్రం మీ ఇద్దరికి మంచి రిలేషన్ బాండ్ అనేది పెంచుతుంది, ఎలాంటి రిస్క్ లేకుండా మీకు అవన్నీ బెనిఫిట్స్గానే ఉంటాయి అని అనగానే, నువ్వు చెప్పినవి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు వంట చేయడం అసలు రాదు, నేను ఈ షోలో పార్టిసిపేట్ చేయలేను అని అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మిమ్మల్ని వంట ఎవరు చేయమని చెప్పారు, మీరైతే ఇక్కడ కాంపిటీషన్ ఉందని చెప్పి అన్నారు కదా, మీరైతే అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వండి, నా షో ద్వారా మీకు కాంపిటీషన్ ఉందని అండ్ ఆ కాంపిటీషన్లో మీరు విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది, ఆ డాన్స్ని కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇలా అనడంతో ఇక్కడ హీరోయిన్ ఆఫర్స్ అన్ని ఈవిడకైతే బాగా నచ్చుతాయి. ఇంకా ఆవిడ కూడా సరే అయితే నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది, నేను రేపు షోకి అయితే వస్తాను అని చెప్పి ఇంకా హీరోయిన్కి అయితే ఓకే అనేది చెప్తారన్నమాట. ఇంకా వెంటనే ఆమె అయితే షోలో పర్ఫార్మెన్స్ అనేది కూడా చేస్తుంది. ఇంకా చైనీస్ డ్యాన్స్ అనేది ఆవిడ చేయడంతో షో అనేది ఓపెనింగ్ అనేది జరుగుతుంది అనమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, మీరు చేసిన డ్యాన్స్ వల్ల మా షోకి చాలా అంటే చాలా ప్రెజెన్స్ అయితే వచ్చింది, ఇది హైలైట్ అని చెప్పి ఆవిడని అయితే పొగుడుతుంది. ఇంకా హీరోయిన్ అయితే హోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని అయితే ఒకరికొకరిని పరిచయం అయితే చేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే కుకింగ్ షో అయితే ఉంది, ముగ్గురిని డివైడ్ చేశాను, ఇప్పుడు ఎవరు వంట బాగా చేస్తారో చూద్దాం మనమే అని చెప్పి ఇక్కడైతే వంట ప్రోగ్రామ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ప్రతి ఒక్కరు మీరేం
చేస్తున్నారు, నేను ఇది తీసేసుకోనా అని చెప్పి ఎటకారంగా మాటలనేవి మాట్లాడి షోనైతే హైలైట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా హీరోయిన్ చేసిన హోస్టింగ్కి తీసుకొచ్చిన గెస్ట్లకి ఇంకా రేటింగ్స్ అనేవి టాప్ మోస్ట్కి అయితే వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారు, అక్కడున్న ఆంటీ వాళ్ళందరూ అయితే ఆ షో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆంటీ మా అయితే హీరోయిన్తో అంటదన్నమాట, నీ షో ఈ మధ్య చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి హీరోయిన్ని పొగిడేసరికి హీరోయిన్ అయితే అంటారు, మా కాబోయే అత్తగారు అయితే ఉన్నారు కదా, మీ అందరి కోసం ఆవిడైతే స్పెషల్గా ఒక స్లాట్ కూడా బుక్ చేయమంది, ఆ స్లాట్లో మిస్ క్యూ కూడా వస్తున్నారు, మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారా అని చెప్పి అనడంతో ఇంకా వాళ్ళు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని చెప్పి అంటారన్నమాట. ఇంకా ఆంటీ క్యూ అండ్ ఆంటీ మా అయితే ఇద్దరు హీరో వాళ్ళ అమ్మగారిని అయితే పొగడేస్తారన్నమాట. నువ్వు మా గురించి ఆలోచించి మాకు స్లాట్స్ కూడా బుక్ చేపించావని కాబోయే కోడల చేత, ఎంత మంచిదానివి అని చెప్పి అనేసరికి అవును ఇదంతా మీ గురించి ఆలోచించారు మా అత్తగారు అని చెప్పి అంటదన్నమాట. ఇంకంతే ఇంకా వెంటనే ఆవిడనైతే పొగిడేసి ఎక్కడికో అయితే ఎక్కించేస్తారు. ఇంకా ఇలా మాటలు పొగిడి వినేసరికి ఆవిడైతే ఉబ్బి తబ్బిపెత్తే అయిపోతుంది అనమాట. ఇంకా దూరంగా కూర్చోబెట్టే హీరోయిన్ అయితే దాని పక్కన కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని, నువ్వు ఇంతమందిని హ్యాండిల్ చేస్తున్నావంటే చాలా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని నేనైతే గుర్తించాను అని చెప్పి హీరోయిన్తో అయితే చాలా పాజిటివ్గా అయితే మాట్లాడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా అనుకున్నదైతే సాధిస్తుంది. ఇంకా హీరోయిన్ చేసిన పర్ఫార్మెన్సెస్కి అండ్ పిలుచుకొచ్చిన గెస్ట్లకి ఇక్కడ రేటింగ్స్ చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంటాయి. ఇంకా డైరెక్టర్ కూడా హీరోయిన్ అయితే పొగిడేస్తూ ఉంటాడనమాట, ఇలానే కంటిన్యూ చేయని చెప్పి. ఇక్కడ హీరోయిన్ అయితే మేకప్ అనేది వేసుకుంటూ ఉంటుంది హోస్టింగ్కి టైం అయిందని. కానీ ఇక్కడ తన హోస్ట్ చేయాల్సింది కాస్త హీరోయిన్ తీసుకుందని చెప్పి ఆ అమ్మాయి చాలా కోపంతో హీరోయిన్ మీద విరుచుకుపడుతుంది అనమాట. ఇంకా హీరోయిన్ గురించి అయితే అడుగుతుంది తన అసిస్టెంట్ని. తను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు తనకు ఒక నానమ్మ మాత్రమే ఉంది, తనకి ఇంకా ఎవరూ లేరు అని చెప్పి అంది కదా, కానీ సడన్గా తన పేరెంట్స్ అబ్రాడ్లో ఉన్నట్టు, తన చాలా రిచ్ ఫ్యామిలీ అన్నట్టు ఎలా కనబడుతుంది, నాకు ఇదేమీ అర్థం కావట్లేదు అని చెప్పి తన అసిస్టెంట్తో చెప్పేసరికి తన అసిస్టెంట్ అయితే అంటదన్నమాట, నాకు తెలిసినంత వరకు హీరోయిన్ ఈ విషయం అందరి దగ్గర దాచినట్టుంది, నిజానికి తన గొప్ప కుటుంబం నుంచే వచ్చిందేమో, అందుకే కదా అంత రిచ్ బాయ్ ఫ్రెండ్తో పెళ్లి కూడా జరగబోతుంది అని చెప్పి అనేసరికి ఆమె అయితే అంటది, లేదు నాకు ఇదంతా ఎక్కడో తేడా అయితే కొడుతుంది, ఇప్పుడు లేనిది తన కాస్ట్యూమ్ విధానం ప్రతి ఒక్కటి మారిపోతుంది అని చెప్పి ఇక్కడ ఆమెకైతే ఫుల్ హీరోయిన్ మీద అయితే డౌట్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే ఉండేసరికి అక్కడికి హీరో అయితే వస్తాడు. హీరోయిన్ చూసి మన హీరోయిన్ అయితే అడుగుతుంది, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు అని చెప్పి. హీరో అయితే చెప్తాడు, కింద నీ అసిస్టెంట్ ఉంది కదా, తన ఐడి కార్డ్ అనేది తీసుకొచ్చి నేనైతే పైకి అనేది వచ్చాను, ఏమైంది అని అనగానే ఏమీ లేదు మీరు మంచి పనే చేశారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటది, ఇంకా నీకు వర్క్ అవ్వలేదా, ఓవర్ టైం చేస్తున్నావా అనగానే అవును రేపు షోకి నేను కొన్ని డిషెస్ అనేవి సెలెక్ట్ చేయాలి, మీరు ఎలాగో వచ్చారు కాబట్టి మీరు నాకు హెల్ప్ చేద్దరు కానీ పదండి అని చెప్పి హీరోయిన్ అనేసరికి సరే పద అని చెప్పి హీరో కూడా అంటాడనమాట. ఇంకా హీరోయిన్ డిషెస్ సెలెక్ట్ చేసేసరికి హీరో అయితే తన మెడలో చైన్ అనేది వేస్తాడు. ఏంటి ఇదంతా అని చెప్పి అడుగుతుంది హీరోయిన్ అయితే, ఏమీ లేదు నీకైతే నేను గిఫ్ట్ అనేది ఇచ్చాను, ఎందుకంటే నువ్వైతే ఇప్పుడు హోస్ట్ అనేది అయ్యావు కదా, నీకు కూడా ఒక రివార్డ్ ఉండాలి కదా, అందుకే ఈ రివార్డ్ అనేది నీ కోసం, నువ్వు ఇలా ఇంకా పై స్థానాలకు వెళ్తే ఇంకా మంచి రివార్డ్స్ అయితే ఉంటాయి అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, నేను హోస్ట్ అవ్వడం కాదు నా యాంబిషన్, నేనైతే ఇక్కడ యాంకర్ అవ్వాలనుకుంటున్నా, న్యూస్ యాంకర్ అని అంటే ఏముంది అయితే నువ్వు న్యూస్ యాంకరే అవ్వచ్చు కదా, న్యూస్ చదవచ్చు కదా అని అంటే దానికి చాలా కష్టపడాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, దీనికి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఒక ఛానల్లో న్యూస్ రీడింగ్ చేసే యాంకర్ అవ్వాలంటే చాలా కష్టం, అంటే నీకోసం నేను ఛానలే పెట్టేస్తా, నువ్వు అడగాలి కానీ అందరికీ కష్టమేమో, నీకైతే కాదు, నీకు చాలా పట్టుదల ఉంది, నువ్వు చాలా కష్టపడగలవు, నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు అని చెప్పి హీరోయిన్ అయితే అంటాడనమాట. అలా అనేసరికి హీరోయిన్ అయితే అంటది, నాకు తెలిసినంత వరకు మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి హీరోయిన్ అయితే పొగుడుతుంది. కానీ తన మనసులో అయితే ఇలా అనుకుంటుంది, నేను చెప్పిన ఒక అబద్ధం వల్ల నాకైతే ఇన్ని దొరికాయి, ఇది ఎప్పటికీ నేను పోగొట్టుకోకూడదని అనుకుంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ కుటుంబంతో కలిసి టీవీ అయితే చూస్తుందన్నమాట. అలా న్యూస్ అనేది చూసేసరికి ఇంకా అప్పుడే ఆ న్యూస్లో అయితే హీరో వాళ్ళ నాన్నగారు అయితే కనబడతారు. హీరో వాళ్ళ నాన్నగారు అయితే ఒక కొత్త కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారన్నమాట ఒక ఊర్లో. ఆ కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ అనేది ఇక్కడ న్యూస్లో అయితే చూపిస్తూ ఉంటారన్నమాట. ఇదంతా చూస్తూ వాళ్ళైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే అడుగుతారన్నమాట, ఏమ్మా నువ్వు కూడా అదే ఊరిలో ఉండేదాని వంట కదా చిన్నప్పుడు, మీ సొంత ఊరు అదేనా అని అనేసరికి అక్కడ ఆ న్యూస్లో ఒక పర్సన్ అయితే మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఆ పర్సన్ని చూసిన వెంటనే హీరోయిన్ ముఖం అయితే చాలా మాడిపోతూ ఉంటుంది, ఇంకా కొంచెం షాక్లో కూడా ఉంటుంది అనమాట అతన్ని చూసిన వెంటనే. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారు అయితే, అయ్యో కోడలి పిల్ల నిన్నేనమ్మ అడిగేది, నువ్వు కూడా ఆ ఊరు నుంచే కదా వచ్చావు అని చెప్పి అడుగుతారన్నమాట. అలా అడిగేసరికి హీరోయిన్ అయితే చెప్తుంది, మావయ్య గారు మీరు అడిగింది నేను విన్నాను, అక్కడ మా నాన్నమ్మ అయితే ఉండేవారు అని చెప్పి హీరోయిన్ అయితే ఆయనకి సమాధానం అనేది చెప్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.